ఎంత పిశాచారైనా తిండి లేక వాడిపోతున్నాయి, పైగా ఏ పాపం చేసో కర్మ అనుభవిస్తున్నాయి, అందుకని జాలి కలిగింది. చూసారా మన హిందువులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత పాపాత్ముల మీదైనా జాలి చూపిస్తారండి. మహానుభావులు ఇష్కాన్ పీఠం పెట్టి బంగ్లాదేశ్లో వాళ్ళకి ఎంత అన్నం పెట్టారు తెలుసా. మొన్న అరెస్ట్ అయినైనా బంగ్లాదేశ్లో కరువు వచ్చి కోవిడ్ టైములో చస్తూ ఉంటే అందరికీ అన్నం పెట్టారు. ఆ అన్నం పెట్టిన ఆయన్ని చంపడానికి అరెస్ట్ చేశారు. వాళ్ళ బుద్ధిది, మన బుద్ధిది. మనం అందరికీ అన్నం పెడతాం, వాళ్ళు నెత్తి మీద కన్నం పెడతారు. ఇప్పుడు చైతన్యం వచ్చి ఆ ఇష్కాన్ అధిపతిని విడిచిపెట్టమని, ఆయన పేరేంటి బ్రహ్మచారి చిన్మయ కృష్ణదాస్, ఆయన విడిచిపెట్టమని మన వాళ్ళు ఎన్నో రకాలు గొడవలు చేస్తున్నారు. వాళ్ళు క్రూరులండి, ఆ దరిద్రపు జాతి అంతే, ఇంక వాడిని ఎవరూ బాగు చేయలేదు. మనం ఎన్ని చెయ్యండి, అన్నం పెట్టండి, ఇంకోటి పెట్టండి, చంపుతారండి వాళ్ళు. అసలు కృతజ్ఞత అనేది లేదు. ఎలా ఏ ముహూర్తంలో పుట్టించాడో భగవంతుడు తెలియదు అనమాట. కలియుగ ప్రభావం ఎవడో తెలియదు అనమాట. ఎంత బాధ వేస్తుందో వాళ్ళకి. అసలు అలాంటి వాళ్ళకి అన్నం పెట్టకూడదు, పాపాత్ములకి ఉపకారం చేయకూడదు, కృతజ్ఞుడికి పాలు పోయకూడదు. పావుకు పాలు వస్తే విషం కక్కుతుంది. అన్నం తింటారు, చంపుతారు. పృథ్వీరాజు అన్నం పెట్టాడు గోరీ మహమ్మద్కి, ఆ దరిద్రుడిని క్షమించాడు, ఆయన కళ్ళు పీకేశాడు వాడు గోరీగాడు. గజనీ మహమ్మద్కి మన వాళ్ళు రాగానే ఆహా అతిథి దేవో భవ అని వాడికేమో హారతి పెట్టి అంత అన్నం పెట్టారు. ఇదిగో సోమనాథాలయం పెకలించి సర్వనాశనం చేసేశారు వాడు. భగవంతుడు రక్షించుగాక, మీ అందరికైనా సద్బుద్ధినిచ్చుగాక. గోవిందా. నాకు ఒక్కోసారి ఎక్కడ లేని బాధ కలుగుతున్న వాడు, ఎంత ప్రేమ చూపించి సర్వనాశనం అయిపోతున్నారు మన వాళ్ళని. ఇప్పటికీ ఇంకా మన బుద్ధి మారట్లేదు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. సెక్యులర్ అనే భావం విడిచిపెట్టండి అంతే. మీరు ఎన్ని చేయండి. శ్రీకృష్ణదేవరాయల దగ్గర అళియరామరాయలని ఉండేవాడు. ఆయన రాయల తర్వాత రాజు అయ్యాడు. ఓ త్వరకాడు ఆయన దగ్గర చేరి నీకు దాసుండని చెప్పి బతిమాలితే జాలిపడి ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత బహమనీ సుల్తాన్లు 5గురు వచ్చి యుద్ధానికి వస్తే వెనక నుంచి తల నరికి చంపేశాడు ఆయన. అందువల్లే ఆ రాక్షస తంగడి యుద్ధంలో పాప అళియరామరాయలు చచ్చిపోయాడు. ఆయన తలని బల్లాన్ని గుచ్చెత్తి తద్వారా సైనికులు భయపెడితే సైనికులు పారిపోయారు. విజయనగర సామ్రాజ్యం ధ్వంసం చేసేశారు వాడు. చూసారా. ఎప్పుడు నమ్మకండి, ఎప్పటికీ వాడు పాపాత్ముడే. నీ సొమ్ము తింటాడు, నీ తిండి తింటాడు, నేను చంపాలని చూస్తాడు వాడు. నీ డబ్బుతో నేను చంపుతాడు. ఇప్పుడు గొడ్డలి ఇనుముందే, ఆ ఇనుముకి సాయం చేస్తున్నది ఎవరో తెలిసే చెట్లు కొట్టడానికి కర్ర. చెట్టు యొక్క కర్రని గొడ్డల్లో పెట్టి ఆ కర్ర సాయంతో మళ్ళీ చెట్లను నరుగుతున్నారు. ఒక చెట్టు నరకడానికి చెట్టే సాయపడుతుంది. మీరు చూసారు ఎప్పుడైనా? గొడ్డలికి కర్ర ఎవరు? చెట్టే. కాబట్టి ఒక చెట్టుని మరో చెట్టు నరుగుతోంది. అలాగే ఆ పాపాత్ములకి మన హిందువులే సాయం చేసి చేతులారా పాడైపోతున్నారు. సరే చూద్దాం, ఎప్పుడైనా ఐకమత్యం తెచ్చుకుని బాగుపడదాం అని కోరుకుందాం. మరొక్కసారి గోవిందా.